సో లాస్ట్ క్లాస్ లో డిఎం సిగ్నల్ టు నాయిస్ రేషియో చెప్పుకున్నాం కదమ్మా. ఇప్పుడు డిపిసిఎం సిగ్నల్ టు నాయిస్ రేషియో. డిపిసిఎం సిగ్నల్ టు నాయిస్ రేషియో అంటే ఏముంటుందన్న? సో జనరల్ గా మనకి ఏముంటాయి? శాంప్లింగ్, క్వాంటైజర్, చెప్పండి, ఎన్కోడర్, ప్రిడిక్షన్ ఫిల్టర్. అవునా డిపిసిఎం కి? Yes, ma'am. సో ప్రిడిక్షన్ ఫిల్టర్ అవుట్పుట్ ఎస్కేప్ ఆఫ్ ఎన్టీఎస్, ఇన్పుట్ ఎక్స్క్యూ ఆఫ్ ఎన్టీఎస్, క్వాంటైజర్ అవుట్పుట్ ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్, శాంప్లర్ అవుట్పుట్ ఎక్స్ ఆఫ్ ఎన్టీఎస్ అండ్ ఎర్రర్ వచ్చేసరికి ఈ ఆఫ్ ఎన్టీఎస్, Yes, ma'am. ఎక్స్ ఆఫ్ టీని అండ్ డిపిసిఎం అవుట్పుట్. ఇదే కదమ్మా? సో డిఎం అని రాసాను, డిపిసిఎం అవుట్పుట్. సో నేను డిపిసిఎం కి సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ సిగ్నల్ టు నాయిస్ రేషియోకి ఏంటి నాన్న? సిగ్నల్ పవర్ బై నాయిస్ పవర్ కదా. అంటే నేను సిగ్నల్ సో నేనంటే ఇన్పుట్ సిగ్నల్ కి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అవుట్పుట్ సిగ్నల్ కి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీనికి మనం ఏమి ఈక్వేషన్స్ ఏం డిరైవ్ చేయమమ్మా, జస్ట్ వేరియన్సెస్ అని చెప్పి డినోట్ చేస్తాం అంతే. సేమ్ పీసీఎంఏ ఏంటంటే ఇక్కడ ఎర్రర్ కూడా ఉంటుంది కాబట్టి జస్ట్ వేరియన్సెస్ తో డిఫైన్ చేస్తాం అంతే. సో అవుట్పుట్ వేరియన్స్ ఏంటి? సిగ్మా స్క్వేర్ క్యూ అయితే ఇన్పుట్ వేరియన్స్ ఏంటమ్మా? సిగ్మా ఎక్స్ స్క్వేర్. అవునా? సో ఎర్రర్ వేరియన్స్ ఏంటమ్మా? సిగ్మా ఈ స్క్వేర్. సో నేను డిపిసిఎం సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫార్ములా ఏంటంటే జనరల్ గా ఇన్పుట్ వేరియన్స్ డివైడెడ్ బై అవుట్పుట్ వేరియన్స్. ఇది సిగ్నల్ టు నాయిస్ రేషియోకి ఫార్ములా. బట్ ఏంటంటే ఇక్కడ నాకు ఇన్పుట్ తో పాటు అవుట్పుట్ తో పాటు ఇంకో వేరే ఫ్యాక్టర్ ఏముందమ్మా? ఎర్రర్ ఫ్యాక్టర్ కూడా ఉంది. సో దీన్ని ఎలా డిరైవ్ చేస్తామంటే ఇన్పుట్ వేరియన్స్ ని అవుట్పుట్ వేరియన్స్ ని ఎర్రర్ వేరియన్స్ తో మల్టిప్లై చేస్తాం. అంటే న్యూమినేటర్ ని డినామినేటర్ ని ఎర్రర్ వేరియన్స్ తో మల్టిప్లై చేసుకుంటాం. సో అప్పుడు దీన్ని ఫ్యాక్టర్ ఎలా రాయొచ్చు? జనరల్ గా ఇన్పుట్, ఇది ఎర్రర్ అనేది అవుట్పుట్ కదా ఈ ఫంక్షన్ కి, ఇక్కడ ఉన్న ఫంక్షన్ కి. ఇది ఇన్పుట్ ఫంక్షన్ అయితే ఇక్కడ ఫీడ్బ్యాక్ వచ్చేది ఏమవుతుంది? ఇక్కడ అవుట్పుట్ ఫంక్షనే కదా. Yes, ma'am. అవునా కదా? హలో, Yes, ma'am. అంతే. సో అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చమ్మా? ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ డివైడెడ్ బై ఇన్పుట్ ఫంక్షన్ కింద రాసుకోవచ్చు కదా. ఇది దీనికి అవుట్పుట్ ఫంక్షన్ కదా, దీనికి రాసుకోవచ్చా? హలో, Yes, ma'am. సో నెక్స్ట్ ఇంకో ఫ్యాక్టర్ ఏం రాసుకోవచ్చమ్మా? ఇది అవుట్పుట్ ఫంక్షన్, ఇది ఇన్పుట్ ఫంక్షన్. సో ఇన్పుట్ ఫంక్షన్ అంటే సిగ్మా ఈ స్క్వేర్ డివైడెడ్ బై సిగ్మా క్యూ స్క్వేర్. సో రివర్స్ లో రాసాను, ఒక నిమిషం. Yes, ma'am. అక్కడ క్రాస్ చేసుకుంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. అప్పుడు సిగ్మా ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై డెల్టా ఈ స్క్వేర్ ఈ స్క్వేర్. సిగ్మా ఈ స్క్వేర్ ఇంటూ అంతేనా? సిగ్మా క్యూ స్క్వేర్. ఒక నిమిషం, ఏమొస్తుందమ్మా? సిగ్మా సిగ్మా క్యూ స్క్వేర్
డివైడెడ్ బై No, అంతే ma'am, no. Sigma square divided by sigma q square, ma'am. Denominator లో కదా మ్యామ్ q. కరెక్ట్ రాసా సిగ్మా క్యూ స్క్వేర్. సో ఓవరాల్ గా నాకు ఎర్రర్ ఫంక్షన్ తో సహా నాకు సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫార్ములా ఏమవుతుందమ్మా డిపిసిఎం కి సిగ్మా ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై సిగ్మా ఈ స్క్వేర్. అంటే ఇది ఇన్పుట్ ఫంక్షన్, ఇది అవుట్పుట్ ఫంక్షన్, ఇంటూ సిగ్మా ఈ స్క్వేర్ డివైడెడ్ బై సిగ్మా క్యూ స్క్వేర్. సో ఇన్పుట్ ఫంక్షన్ బై అవుట్పుట్ ఫంక్షన్ అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో కదా. Yes, ma'am. ఇన్పుట్ ఫంక్షన్ డివైడెడ్ బై అవుట్పుట్ ఫంక్షన్ అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో కదా. సో ఇది సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ ది ప్రిడిక్షన్ ఫిల్టర్ అవుతుంది. ఎందుకు ఎర్రర్ అనేది దేనికి సంబంధించింది? ప్రిడిక్షన్ ఫిల్టర్ దగ్గర నుంచే కదా వచ్చేది. సో దీన్ని ఎలా Yes, డిరైవ్ ma'am. చేసుకుంటామంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై సిగ్మా ఈ స్క్వేర్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ప్రిడిక్షన్ ఫిల్టర్ అంటారు. ఎందుకు దీని బ్లాకే కదా మనం కరెక్ట్ చేసింది. ఇక్కడ అవుట్పుట్ వేరియన్స్ ఇక్కడదే కదా, సిగ్మా క్యూ స్క్వేర్ అంటే ఇక్కడ అవుట్పుట్ వేరియన్స్ కదమ్మా. సో సిగ్నల్ టు నాయిస్ ఆఫ్ ది ప్రిడిక్షన్ ఫిల్టర్ అవుతుంది. అండ్ ఇన్పుట్ ఫంక్షన్ అండ్ దీని ఫీడ్బ్యాక్ యొక్క అవుట్పుట్, ఈ ఇన్పుట్ వేరియన్స్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ది అవుట్పుట్ వేరియన్స్ ని గెయిన్ అనుకుంటాం. దేనికి? ప్రిడిక్షన్ ఫిల్టర్ యొక్క ఫీడ్బ్యాక్ అవుట్పుట్టే కదా ఎర్రర్ సిగ్నల్ అనేది, ఎర్రర్ వేరియన్స్ అనేది. సో అది ఇన్పుట్ కి అవుట్పుట్ కి సంబంధించిన దాన్ని గెయిన్ అంటాం. సో గెయిన్ ఆఫ్ ది ప్రిడిక్షన్ ఫిల్టర్ ఇంటూ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ ది ప్రిడిక్షన్ ఫిల్టర్. ఇప్పుడు గెయిన్ ఎక్కువ ఉండాలంటే ఈ ప్రిడిక్షన్ ఫిల్టర్ ని ఎలా డిజైన్ చేయాలి? గెయిన్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 ఉండాలంటే నాకు ఈ ఎర్రర్ వేరియన్స్ అనేది తగ్గిస్తే గెయిన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదమ్మా. ఎర్రర్ వాల్యూ అనేది గెయిన్ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఏంటి, నాకు సిగ్మా ఈ స్క్వేర్ అనే వాల్యూ అంటే ఎర్రర్ వాల్యూ అనేది తక్కువ ఉండాలి. సో నాకు ఎర్రర్ వాల్యూ తక్కువ వచ్చేలా ఈ ప్రిడిక్షన్ ఫిల్టర్ ని డిజైన్ చేసుకోవాలి. సో నేను సెలెక్ట్ చేసుకునేది అప్పుడు ప్రిడిక్షన్ ఫిల్టర్ ని ఎర్రర్ వాల్యూ తక్కువ వచ్చేలా నేను ప్రిడిక్షన్ ఫిల్టర్ ని సెలెక్ట్ చేసుకుంటా. అది కండిషన్. ఓవరాల్ గా సిగ్నల్ టు నాయిస్ రేషియో డిపిసిఎం కి ఏంటంటే ప్రిడిక్షన్ ఫిల్టర్ యొక్క గెయిన్ ఇంటూ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ ది ప్రిడిక్షన్ ఫిల్టర్. అంతే, దీనికి మనం ఏం డిరైవ్ చేయాలి. ఏంటన్నా ఇప్పుడు చెప్పండి, సిగ్నల్ టు నాయిస్ రేషియో డిపిసిఎం కి ఏమవుతుంది? ఎర్రర్ చెప్పండి ఏమవుతుంది వాల్యూ? ప్రొడక్షన్ ఫిల్టర్ ఇంటూ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ ప్రొడక్షన్ ఫిల్టర్, మ్యామ్. జీపీ ఇంటూ సిగ్నల్ టు నాయిస్ రేషియో ప్రిడిక్షన్ ఫిల్టర్. జీపీ అంటే నేను ఏం వాల్యూ తీసుకుంటానమ్మా? సిగ్మా ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై సిగ్మా ఈ స్క్వేర్ సిగ్మా ఈ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఇంటూ ఈ స్క్వేర్ బై సిగ్మా క్యూ స్క్వేర్. మీకు ప్రాబ్లమ్స్ లో ఎలా ఇస్తాడంటే వేరియన్స్ ఆఫ్ ది ప్రిడిక్షన్ ఫిల్టర్, వేరియన్స్ ఆఫ్ ది ఎర్రర్ సిగ్నల్ ఇస్తాడు, వేరియన్స్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాడు, వేరియన్స్ ఆఫ్ ది అవుట్పుట్ సిగ్నల్ ఇస్తాడు. అది ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా ఈ ఫార్ములా వేసి ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా? ఓకే మ్యామ్. ఎస్ మ్యామ్. ఇది జస్ట్ 2 మార్క్స్ లో అడుగుతాను అన్న. గెయిన్ కండిషన్ అడగచ్చు, ఇది రేర్, అసలు అడగడు. అడిగితే కనుక ఈ గెయిన్ నాకు గ్రేటర్ దాన్ 1 ఉంటే నాకు ఈ ఎర్రర్ వాల్యూ అనేది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. గెయిన్ వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉండాలంటే, గెయిన్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే నాకు ఎర్రర్ వాల్యూ అనేది తక్కువ ఉండాలని రాస్తారు. ఓకేనా? ప్రాబ్లమ్స్ లో సిగ్నల్ టు నాయిస్ రేషియో డిపిసిఎం కి ఫైండ్ అవుట్ చేసుకోమంటే ఈ ఫార్ములా వేసుకుంటారు. అంతే.
దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్. ఓకేనా. సెకండ్ యూనిట్ వచ్చేసరికి సెకండ్ యూనిట్కి వెళ్ళే ముందు డిజిటల్ టు కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం చెప్పుకోవచ్చు. ఏముంటాయి నాన్న కమ్యూనికేషన్ సిస్టమ్ లో బ్లాక్స్? డిజిటల్ కమ్యూనికేషన్ బ్లాక్ లో ఏముంటాయి? సోర్స్, ఎన్కోడర్, క్వాంటైజర్, సోర్స్ ఉంటుంది, ఎన్కోడర్స్ ఉంటాయి, మాడ్యులేటర్స్, అంతేనా? అవునా కదా? చెప్పండి. ఛానల్ ఎన్కోడర్స్ మర్చిపోయారా? ఛానల్ ఎన్కోడర్ తర్వాత ఛానల్ కి ఇస్తాం. ఛానల్ నుంచి రిసీవర్ కి ఏమొస్తాయి? ఛానల్ డిమోడ్యులేటర్స్, డీకోడర్, అవుట్పుట్. సో ఫస్ట్ యూనిట్ అంతా కూడా ఎన్కోడర్స్ డికోడర్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక సిగ్నల్ తీసుకుని, ఇన్పుట్ సిగ్నల్ తీసుకుని దాన్ని డిజిటల్ లో కన్వర్ట్ చేసుకున్నాం. అవునా? A/D కన్వర్షన్ గా చేసాం. PCM, DPCM, అవునా? DM, ADM యూజ్ చేసి ఏం చేసాం? ఒక అనలాగ్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని డిజిటల్ లోకి కదమ్మా కన్వర్ట్ చేసుకున్నాం. సెకండ్ యూనిట్ వచ్చేసరికి మాడ్యులేషన్ టెక్నిక్స్, డిమాడ్యులేషన్ టెక్నిక్స్. అర్థమవుతుందమ్మా? థర్డ్ యూనిట్ వచ్చేసరికి డేటా ట్రాన్స్మిషన్స్, అంటే ఛానల్ కి సంబంధించింది. ఒక ఛానల్ అనే దగ్గర నుంచి డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది రిసీవర్ కి ట్రాన్స్మిటర్ కి మధ్యన, ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇది డిస్కస్ చేసుకునేది థర్డ్ యూనిట్ లో డిస్కస్ చేసుకుంటాం. ప్రెసెంట్ సెకండ్ యూనిట్ ఏంటి మంది? మాడ్యులేటర్స్ అండ్ డిమాడ్యులేటర్స్. సో మాడ్యులేషన్ టెక్నిక్స్ కోసం చెప్పుకుంటే ఆబ్వియస్ గా మనం దాన్ని రిఫార్మ్ చేసుకుంటాం కాబట్టి డిమాడ్యులేషన్స్ కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు ఎన్కోడర్ కి ఎలా చెప్పుకున్నాం, మళ్ళీ రిసీవర్ సైడ్ ఏం చెప్పుకున్నాం? డికోడర్ దగ్గర నుంచి ఇస్తాం కదా. ఇప్పుడు శాంప్లింగ్, క్వాంటైజేషన్, ఎన్కోడర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాను నేను? డికోడర్ కి, తర్వాత అవుట్పుట్ లో పాస్ ఫిల్టర్ కి, తర్వాత అవుట్పుట్ తీసుకుంటున్నాను కదా. అంటే ఎన్కోడ్ చేసిన డేటాని డికోడ్ చేసుకుంటున్నానా? అవునా కదా? ఎస్ మ్యామ్. సో అలాగే మాడ్యులేషన్స్ చేసి డిమాడ్యులేషన్స్ చేస్తాం. ఇది మన సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ వచ్చేసరికి మన కమ్యూనికేషన్ ఛానల్లో సెకండ్ పార్ట్. సో మాడ్యులేషన్ టెక్నిక్స్ అన్న జనరల్ గా మాడ్యులేషన్ టెక్నిక్స్ అంటూ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎన్ని మాడ్యులేషన్ టెక్నిక్స్ ఉంటాయి? చెప్పండి. యాంప్లిట్యూడ్ విత్ మ్యామ్, మ్యామ్ పొజిషన్ కూడా యాంప్లిట్యూడ్ విత్ పొజిషన్. సో మాడ్యులేషన్ టెక్నిక్స్ లో జనరల్ గా టైప్స్ ఉంటాయమ్మా. అనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్, డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ ఉంటాయి కదా. మనం AC అండ్ DC చదువుకుంటున్నాం కదా. సో AC లో ఏం చదువుకున్నాం? అనలాగ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫేజ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్స్. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. అవునా? సో డిజిటల్ లోకి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి బేస్ బ్యాండ్ మాడ్యులేషన్, ఒకటి పాస్ బ్యాండ్ మాడ్యులేషన్. ఒకటి బేస్ బ్యాండ్ అండ్ పాస్ బ్యాండ్ ఏంటంటే జనరల్ గా యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనలాగ్ కోసం చెప్పుకుంటే, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఏం జరుగుతుందమ్మా? ఒక సిగ్నల్ ఇస్తారు, మెసేజ్ సిగ్నల్. యాంప్లిట్యూడ్ వాల్యూస్ అనేవి చేంజ్ చేస్తాం మ్యామ్, క్యారియర్ వేవ్ యూస్ చేసి. విత్ రెస్పెక్ట్ టు క్యారియర్ తో చేంజ్ చేస్తాం. సో క్యారియర్ వాల్యూని బట్టి దీని యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి ఈ టైప్ లో. సంథింగ్ లైక్, అవునా? ఎగ్జాక్ట్ గా వేయట్లేదు నేను, అంతేనా? ఇలాగైనా వస్తాయి. సో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్స్ అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే 1, 2, 3, 4 ఉన్నాయి కదా.
దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది క్యారియర్ ఫ్రీక్వెన్సీతో. యాక్చువల్ గా యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఫేజ్ అంటే ఏంటమ్మా తెలుసా? యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? హైట్ చూడండి, సిగ్నల్ ఆంప్లిట్యూడ్ ఉంటుంది. హైట్ ఆఫ్ ది సిగ్నల్ నే యాంప్లిట్యూడ్ అంటారు. అంటే దాని యొక్క పీక్ వాల్యూస్ ని యాంప్లిట్యూడ్ తో డినోట్ చేస్తాం. అవునా? అంటే దాని యొక్క లెంత్ అని చెప్పుకోవచ్చు హైట్ ని. ఫ్రీక్వెన్సీ ఏంటంటే విత్ ఇన్ టైంలో, అంటే ఇప్పుడు నేను 1 సెకండ్ తీసుకుంటే 1 సెకండ్ లో ఎన్ని సైకిల్స్ ట్రాన్స్మిట్ అవుతున్నాయి. ఒక మెసేజ్ అనేది ఒక యాక్సెస్ లైన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ యాక్సెస్ లైన్ క్రాస్ అవ్వేదాన్ని ఈ యాక్సెస్ లైన్ కి ఒక 1 సెకండ్స్ లో ఎన్ని సైకిల్స్ అనేవి ఈ యాక్సెస్ లైన్ క్రాస్ అవుతున్నాయని చెప్పేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అంతేనా? అవునా కదా? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? టైం తో పాటు వ్యారీ అయ్యేదేనా? ఎస్ మ్యామ్. సో అంటే ఏంటి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సెస్ లైన్ తీసుకున్నాను అనుకోండి, 1 సెకండ్ డ్యూరేషన్ మీకు టైం ఇచ్చాను. కొన్ని అలా కాకపోయినా ఒక రైల్వే స్టేషన్ తీసుకోండి, నేను ఆ స్టేషన్ క్రాస్ చేయడానికి ఆ ట్రైన్ కి బోగీలు ఉంటాయి కదా, ఆ బోగీని ఒక్కొక్కరిని ఒక్కొక్క పల్స్ అనుకోండి, అంటే ఒక్కొక్క సిగ్నల్ అనుకోండి. ఇలా ఇదే ట్రైన్ అనుకోండి, ఇలా సిగ్నల్స్ ఉన్నాయా? ఇది ట్రైన్ అనుకోండి, స్టేషన్ అనేది ఇక్కడ ఉంది. ఈ స్టేషన్ ని ఎన్ని సిగ్నల్స్, ఎన్ని పల్సెస్ అన్ని ఉన్నాయి కదా, ఎన్ని సిగ్నల్స్ క్రాస్ అయ్యింది అనేది క్యాలిక్యులేట్ చేసేది ఫ్రీక్వెన్సీ. ఒక సెకండ్ టైం కి ఎన్ని సైకిల్స్ అనేవి ఐ మీన్ ఏంటంటారు క్రాస్ చేసుకుని వెళ్తున్నాయో వాటిని మన ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఏంటి? అర్థమవుతుందా నేను చెప్పాలనుకుంటున్నాను? 1 సెకండ్. హలో చెప్పండి. చెప్పమ్మా. అది 1 సెకండ్ లోనే, ఇప్పుడు 1 సెకండ్ లో 4 సైకిల్స్ క్రాస్ చేసినాయి అనుకోండి, అది ఆ 1 సెకండ్ టైం కి నేను 4 సెకండ్స్ అనే ఫ్రీక్వెన్సీని, అంటే 4 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీని ట్రాన్స్మిట్ చేశానని అర్థం. అలా. సో అర్థమవుతుందా? అదే 1 సెకండ్ లో 10 పల్సెస్ అనేవి వెళ్ళినాయి అనుకోండి, 10 సిగ్నల్స్ కనుక ట్రాన్స్మిట్ అయినాయి అనుకోండి, ఆ ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక పల్స్ అంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువ తక్కువ అని ఎలా చెప్తానన్నా, దాని యొక్క మధ్య గ్యాప్ బట్టే కదా, పల్సెస్ బట్టే కదా. ఇప్పుడు ఒక సిగ్నల్ ఉంది, ఇన్పుట్ సిగ్నల్, క్యారియర్ వచ్చేసరికి దానికి జనరల్ గా 3 సిగ్నల్సే ఉన్నాయి. క్యారియర్ 3 పల్సెస్ ఉన్నాయి. దీని ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేయడం అంటే, ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేయడం అంటే ఏంటి, ఈ 3 పల్సెస్ కూడా ఇన్పుట్ లోకి వస్తాయి. రిమైనింగ్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూకి ఒక పల్సే ఉంటది. అంటే ఏంటి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉన్నట్లు, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉన్నట్లే కదా. నంబర్ ఆఫ్ సైకిల్స్ ని ఫ్రీక్వెన్సీ అంటారు. అది ఒక్క టైంలో సెండ్ చేయడాన్ని, ఒక విత్ ఇన్ టైమ్ లో ట్రాన్స్మిట్ అయ్యే నంబర్ ఆఫ్ సైకిల్స్ ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఫేజ్ అంటే ఇన్పుట్ సిగ్నల్ ఉంది కదా, నార్మల్ గా మనకి ఏముంటాయమ్మా, 90 డిగ్రీస్, 180, 270, 360 కదా. సిగ్నల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాన్స్మిట్ అయిందంటే దాని యొక్క ఫేజ్ అనేది 90 డిగ్రీస్. మళ్ళీ డిశ్చార్జ్ అవుతుందంటే ఆ పాయింట్ 180 డిగ్రీస్. అక్కడ నుంచి మళ్ళీ డిశ్చార్జింగ్ అవుతూ ఉన్నదంటే
దాని యొక్క సెకండ్స్ ఎంత 270. అండ్ ఇనిషియల్ స్టేట్కి వస్తే అది 360. అర్థమైందమ్మా ఫేస్ అనేది ఏంటో? సో ఒక సిగ్నల్ ఫేస్ ma'am. షిఫ్ట్ అయిందంటే ఏంటి? ఇప్పుడు ఒక పాజిటివ్ పీక్ అనేది పాజిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అయింది, నెగిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అయినట్లు అంటే ఏంటి? 180 degrees ఫేస్ షిఫ్ట్ అయిందని ఎలా చెప్తున్నావు? ఎందుకు ఆ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి నాకు టైం ఎంత పట్టింది? 180 degrees పట్టింది. సో అందుకే 180 ఫేస్ షిఫ్ట్ అంటే నాకు నెగిటివ్ పీక్ పాజిటివ్ పీక్ కల్లా నెగిటివ్ పీక్ కింద జనరేట్ అవుతుంది, నెగిటివ్ పీక్ అనేది పాజిటివ్ పీక్ కింద జనరేట్ అవుతుంది. అది ఫేస్ షిఫ్టింగ్. అర్థమైందమ్మా? సిగ్నల్ నెగిటివ్ అయితే ఎలా ఉంటాయి మ్యామ్? ఏంటి? సిగ్నల్ ఇప్పుడు నెగిటివ్ పీక్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు 90, 180, 270 చెప్పారు కదా, అలా అన్ని క్యారీ అవుతాయి కదా. అర్థం కాలేదన్న, ఒకసారి చెప్పు మళ్ళీ. వినిపించట్లేదు యాక్చువల్గా వాయిస్. సిగ్నల్ తీసుకొని ఇప్పుడు అందులో చెప్పు, వింటున్నాను. అదే నెగిటివ్ పీక్ స్టార్ట్ అయితే ఎలా ఉంటున్నాను? నెగిటివ్ పీక్ నుంచి అంటే రివర్స్ అమ్మా. అప్పుడు నెగిటివ్ ఫేజ్ ని రిప్రజెంట్ చేస్తామన్నా, అప్పుడు -90 degrees ఫేజ్ రిప్రజెంట్ చేస్తామా? హలో మేడం పైన పాజిటివ్ పీక్ చెప్పారు కదా మ్యామ్, 90, 180, 270, 360. అది నెగిటివ్ పీక్ అయితే ఎలా ఉంటుందో చెప్పండి. అదే కదా, ఇప్పుడు పాజిటివ్ పీక్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈ జనరేషన్ ఈ పీక్ వరకు ఎంత అవుతుంది? 90 degrees అవుతుందని చెప్పాను. సో ఇది క్లోజ్ అవ్వడానికి 180 degrees పడుతుంది అన్నాను. అది నెగిటివ్ సో పీక్ ఇక్కడ ఎలా నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? -90 అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవడానికి ఎంత అవుతుంది? -90 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ అయ్యేటప్పటికి 180 కదా. ఇది పాజిటివ్ సైడ్ కదా మళ్ళీ నాకు జనరేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవడానికి ఎంత అన్నా 270, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 360. ఇక్కడ నీకు జనరేట్ అయ్యేది కూడా పాజిటివ్ సైడ్ నుంచే కదా స్టార్ట్ అవుతుంది అంటున్నాను. ఇది మైనస్ వాల్యూయే, నెగిటివ్ వాల్యూస్ నుంచే. అర్థమైందా? హలో చెప్పండి మిస్ మ్యామ్. సో ఇది ఫేస్ షిఫ్ట్ నాన్న. డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్ వచ్చేసరికి బేస్ బ్యాండ్ ఇంకా బ్రాడ్ బ్యాండ్ అనేది, ఐ మీన్ పాస్ బ్యాండ్ ఇంకా బేస్ బ్యాండ్ అనేవి ఉంటాయి. పాస్ బ్యాండ్ నే బ్యాండ్ పాస్ అంటాము, ఆర్ బ్రాడ్ బ్యాండ్ అని అంటారు, అలాగే అనొచ్చు. సో ఏంటి బేస్ బ్యాండ్ అంటే ఏంటి, పాస్ బ్యాండ్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ బేస్ బ్యాండ్. మీరు బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ చదివారు కదా నాన్న, అంటే ఏంటి? బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ ని చదివారు కదా. బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ చదివారు కదమ్మా, అంటే ఏంటి? బ్యాండ్ అంటే ఏంటి? పాస్ అంటే ఏంటి? సరే చూడండి, బేస్ బ్యాండ్ అంటే ఆర్ పాస్ బ్యాండ్ అంటే ఇనీషియల్ స్టేట్ నుంచి దాని యొక్క ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుందంటే, ఫ్రీక్వెన్సీ కాదు, ముందు చూద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాను. సో నేను మెసేజ్ ని ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా? అండ్ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా పర్సన్ కి ఈ పర్సన్ కి నాకు మధ్యన నా పక్కనే ఉంది.
సో ఇప్పుడు నేను ఈ మెసేజ్ ని ఇక్కడ నుంచి ఈ పర్సన్ పంపించాలంటే అర్థమవుతుందమ్మా? నాకు మధ్యలో ఎవరైనా కావాలా మీడియంస్? డిస్టెన్స్ తక్కువగా ఉంది కాబట్టి అవసరం లేదు సెకండ్ దాంట్లో. ఇక్కడ నాకు ఏమైనా మీడియం కావాలా? ఎస్ మ్యామ్. కొంచెం డిస్టెన్స్ ఇక్కడ నా పక్కనే ఉంది, ఇక్కడ కొంచెం డిస్టెన్స్ లో ఉంది. అంటే నేను ఒక ఇంట్లో ఉన్నాను, తిను ఒక ఇంట్లో ఉంది. సో ఇది నా పక్కనే ఉంది. నాకు ఒక మీడియం ఏమైనా కావాలమ్మా? దీనికి అక్కర్లేదు. సెకండ్ వన్ కి నో నీడ్. దీనికి మీడియం కావాలి. Yes, సో ma'am. బేస్ బ్యాండ్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్ కి యూజ్ చేసే ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. అండ్ లాంగ్ డిస్టెన్స్ కి ఏవైతే ఫ్రీక్వెన్సీస్ ని యూజ్ చేస్తామో దాన్ని పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. ఇక్కడ నేను ఒక ఛానల్ కావాలి ఖచ్చితంగా. ఎందుకు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిట్ చేయాలంటే, ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఒక చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇది ఏం కాదు కానీ మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఛానల్ అవసరం లేదు, ఇక్కడ ఛానల్ కావాలన్నారు కదమ్మా. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఇదైతే లాంగ్ డిస్టెన్సెస్, ఇదైతే షార్ట్ డిస్టెన్సెస్ కాదు. అంటే బేస్ బ్యాండ్ అనేది ఫస్ట్ పాయింట్ ఏంటి బేస్ బ్యాండ్ లో, అండ్ పాస్ బ్యాండ్ లో ఫస్ట్ ఏంటి? ఇది వచ్చేసరికి షార్ట్ లాంగ్ డిస్టెన్స్ కి యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే నాకు ఎటువంటి ఛానల్ లేదు కాబట్టి సో నాకు ఏమీ అక్కర్లేదు. ఒక నాకు పాస్ చేసుకోవడానికి హ్యాండ్ టు హ్యాండ్ పాస్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక బాక్స్ లాంటిది పెట్టుకుని ఈ బాక్స్ నేను తనకి హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వచ్చు. సో ఎలాగైనా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. కానీ బట్ నాకు ఇక్కడ అనేది ఛానల్ కావాలి. సో ఇక్కడ కమ్యూనికేషన్ లో ఛానల్ అంటే ఏంటి? ఎయిర్. ఎయిర్ అనేది అంటే ఎయిర్ నుంచి ఎక్కడికి వెళ్తాయి నాన్న? శాటిలైట్స్కి వెళ్తాయి ఆర్ యాంటీనాస్ కి. ఓకేనా? సో ఇక్కడ నేను ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ కి పంపించాలంటే ఫస్ట్ లో ఒకసారి చెప్పాను, బిల్డింగ్ మీద ఉన్నాను నేను పేపర్ ని మెసేజ్ సెండ్ చేయాలంటే వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తానన్నా దానికి ఒక స్టోన్ అనేది పెట్టాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ స్టోన్ పేపర్ తోటి ఈ మెసేజ్ అనేది తనకి రీచ్ అవుతుంది. అవునా? అంటే ఏంటి? ఇప్పుడు నా మెసేజ్ అనేది వీక్ గా ఉంది కాబట్టి ఈ స్టోన్ అనేది ఎక్స్ట్రా స్ట్రెంత్ దీనికి యాడ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులేషన్. మాడ్యులేషన్ అంటే ఏంటన్నా, ఒక మెసేజ్ సిగ్నల్ కి క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనే స్ట్రెంత్ ని యాడ్ చేసి మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుతున్నాను. దీన్ని ఏమంటారు? మాడ్యులేషన్ ప్రాసెస్ అంటారు. అంటే పాస్ బ్యాండ్ అంటే ఏంటి? మాడ్యులేషన్ అనేది ఉంటుంది. బేస్ బ్యాండ్ లో ఎటువంటి మాడ్యులేషన్ టెక్నిక్స్ అనేవి ఉండవు. ఇప్పుడు మీరు ఇందులో చూసుకుంటే డిపిసిఎం కానీ, ఏడిఎం కానీ, డిఎం కానీ, పిసిఎం లో కానీ నేను ఒక శాంప్లింగ్, క్వాంటైజేషన్, ఎన్కోడర్ అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ డికోడర్, లో పాస్ ఫిల్టర్, అవుట్పుట్ అని తీసుకున్నాను తప్ప ఎక్కడైనా నేను మాడ్యులేషన్ టెక్నిక్ యూజ్ చేశాను? నో మ్యామ్, యూజ్ చేయలేదు. సో వితౌట్ మాడ్యులేషన్ టెక్నిక్ ఆ సిగ్నల్స్ అనేవి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. అంటే ఏంటి? లాంగ్ డిస్టెన్స్ కి పనికిరావు, షార్ట్ డిస్టెన్స్ కి పనికి వస్తాయి. సో అందుకే నేను బేస్ బ్యాండ్ సిగ్నల్స్ లో పిసిఎం, డిపిసిఎం, ఏడిఎం, డిఎం పెట్టుకున్నాను క్లాసిఫికేషన్ లో. ఎందుకు? వీటిలో నేను ఎక్కడ కూడా మాడ్యులేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయలేదు. బట్ ఇక్కడ ఏదైతే ఉందో పాస్ బ్యాండ్ ఆర్ బ్రాడ్ బ్యాండ్ ఆర్ బ్యాండ్ పాస్ ఏవైతే ఉన్నాయో దీనికి నేను మాడ్యులేషన్ టెక్నిక్ అప్లై చేస్తాను. ఎందుకు? లాంగ్ డిస్టెన్సెస్ కాబట్టి. లాంగ్ డిస్టెన్స్ కి నేను ఒక పేపర్ ని సెండ్ చేయాలంటే ఖచ్చితంగా దానికి మధ్యలో నేను ఒక స్టోన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే అది నా అవుట్పుట్ రీచ్ అవ్వదు. అంటే ఏంటి? సంథింగ్ ఒక ఆపరేషన్ అనేది చేస్తున్నాను, ఆ ఆపరేషన్ మాడ్యులేషన్ టెక్నిక్ అంటారు. సో అందుకే మనకి మాడ్యులేషన్ టెక్నిక్స్ లో పాస్ బ్యాండ్ యొక్క క్లాసిఫికేషన్స్ ఏంటంటే ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కే. ఇదంతా ఫస్ట్. అయితే బ్యాండ్ విత్ అంటే ఏంటమ్మా?
F2 minus F1, ma'am, the difference between two frequencies at higher level and lower level. గుర్తొచ్చింది. ఇప్పుడు చూడండి, బేస్ బ్యాండ్ అనేది లో ఫ్రీక్వెన్సీకి చెప్పాను. అంటే ఏంటి, దానికి ఒక పర్టికులర్ రేంజ్ అనేది ఉండదు. పాస్ అండ్ బ్యాండ్, బ్యాండ్ అంటే ఏంటి, ఒక ఇంటర్నల్ గా ఒక మధ్యలో జరిగే ఆపరేషన్ ని బ్యాండ్ అంటారు. ఇప్పుడు బ్యాండ్ అంటే ఎలా పెడతాం నాన్న, ఒక సో ఒక 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 బాక్స్ తీసుకున్నారనుకోండి, ఆ మధ్యలో ఉన్న దాన్ని మనం బ్యాండ్ చేసినట్టు. అది పాస్ చేయడం ఏంటంటే ఆ పర్టికులర్ ఉన్న ఫ్రీక్వెన్సీని, అంటే నేను ఏదైతే రేంజెస్ ఇచ్చానో ఆ రేంజెస్ మాత్రమే, ఫ్రీక్వెన్సీ రేంజెస్ మాత్రమే పాస్ చేసేదాన్ని బ్యాండ్ పాస్ ఆర్ పాస్ బ్యాండ్ ఐ మీన్ ఏంటంటారు, మాడ్యులేషన్స్ అంటారు. ఇక్కడ చూడండి, మనం లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్ తీసుకున్నాం అనుకోండి, దీని ఇనిషియల్ వాల్యూస్ ఎలా ఉంటాయమ్మా, హై పాస్ అనుకో ఇలా ఉంటుంది, అవునా? లో పాస్ ఫిల్టర్ అయితే ఎలా ఉంటుంది, అంతేనా? అంటే ఏంటి, ఇనిషియల్ గా 0 నుంచే స్టార్ట్ అవుతుంది, సంథింగ్ ఏదో ఫ్రీక్వెన్సీతో ఎండ్ అవుతుంది. ఇది కూడా ఇనిషియల్ గా 0తో స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక ఫ్రీక్వెన్సీతో ఎండ్ అవుతుంది, అంతేనా? లో పాస్, హై పాస్ తీసుకుంటే ఇవి బేస్ బ్యాండ్ సిగ్నల్స్ అంటారు. ఎందుకు? స్మాల్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉన్నాయి కాబట్టి. చూడండి, 0 నుంచే స్టార్ట్ అయ్యి ఏదో ఒక ఫ్రీక్వెన్సీతో ఎండ్ అయిపోతుంది. సో వీటిని ఏమంటారంటే బేస్ బ్యాండ్ అంటారు. బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ అంటే హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీని రెండింటిని కంపేర్ చేసుకుని మధ్యలో బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు గుర్తుందా, బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ అంటారు కదా, అదే నేను ఇప్పుడు చెప్తుంది. అంటే ఏంటి, ఇది యొక్క లో పాస్ యొక్క ఫ్రీక్వెన్సీ, హై పాస్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటే నాకేమొస్తుంది, బ్యాండ్ విత్ వస్తుంది. గుర్తొచ్చిందా? ఇప్పుడు బేస్ బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ నే పాస్ బ్యాండ్ ఆర్ బ్రాడ్ బ్యాండ్ అంటారు. సో F2 మైనస్ FC1, అర్థమైందమ్మా? అంటే ఏంటి, నాకు పర్టికులర్ రేంజ్ అనేది ఉంది, బోత్ హై ఫ్రీక్వెన్సీ అండ్ లో ఫ్రీక్వెన్సీస్ రెండింటిని కంబైన్ చేసుకుని నేను పర్టికులర్ రేంజ్ లో ఉన్నాను. అంటే ఏంటి, ఇది హై ఫ్రీక్వెన్సీ, ఇది లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్, ఈ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అంటే ఈ రెండిట్లో మధ్యలో ఉన్నాయి ఏమవుతాయి, నాకు హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అయినా అవుతాయి, అవునా కదా? Yes, ma'am. మధ్యలో ఉన్న సిగ్నల్స్ అనేవి ఉంటాయన్న, హైలోనే ఉంటాయి కదా. హై హై ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ. సిగ్నల్స్ ని పాస్ బ్యాండ్ సిగ్నల్స్ అంటారు, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని బేస్ బ్యాండ్ సిగ్నల్స్ అంటారు. బ్యాండ్ విత్ కోసం చెప్పుకోవచ్చు. బ్యాండ్ విత్ అంటే ఇప్పుడు ఏం చెప్పానమ్మా, టూ ఫ్రీక్వెన్సీస్ మధ్యన డిఫరెన్స్ ఇనిషియలైజ్ చేస్తాం, అవునా? బ్యాండ్ విత్ ఈస్ నథింగ్ బట్ 1/రేంజ్. రేంజ్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ వాల్యూస్ నుంచి ఒక పర్టికులర్ మధ్యలో మాత్రమే ట్రాన్స్మిట్ చేసే ఫ్రీక్వెన్సీస్, అవునా? 1/FC2 మైనస్ FC1, అంతేనా? అవునా కదా? Yes, ma'am. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ బ్యాండ్ విత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేంజ్ అంటే రేంజ్ ఇంక్రీజ్ చేస్తే బ్యాండ్ విత్ ఏమవుతుందమ్మా, Decrease Decrease. అవుతుంది. బ్యాండ్ విత్ ఇంక్రీజ్ చేస్తే రేంజ్ అనేది ఏమవుతుంది, Increase అవుతుంది. బ్యాండ్ విత్ ఇంక్రీజ్ చేస్తే రేంజ్ అనేది ఏమవుతుంది, Decrease అవుతుంది. డిక్రీజ్ అవుతుంది. సో అదే ఎగ్జాంపుల్ చూద్దాం. నేను బ్యాండ్ విత్ 2.5 kHz ఉన్నది 400 మీటర్స్ ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నాను. స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా?
స్పీడ్ ఇక్కడ తక్కువగా ఉంది. 400 అంటే ఏంటంటే రేంజ్ ఎక్కువ ఇచ్చాను, బ్యాండ్ విత్ తక్కువ ఇచ్చాను. స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువగా ఉంటుందా? తక్కువగా ఉంటుంది మ్యామ్. ఇదే ఎగ్జాంపుల్ లో చూద్దాం. 2.5 కిలో హెజెస్ అంటే ఒక సైకిల్ అనుకోండి. ఓకేనా? ఈ సైకిల్ మీద నేను మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నాను. ఎంత దూరం? 400 మీటర్స్. ఓకేనా? ఇప్పుడు తిను ఫాస్ట్గా వెళ్ళిపోతాడా ఈ 400 మీటర్స్? సైకిల్ కాబట్టి స్లోగా వెళ్తాడా? అంటే నాకు ఇక్కడ టైం తీసుకుంటాడా తక్కువ తీసుకుంటాడా? 400 మీటర్స్ సైకిల్. తక్కువ స్పీడ్ తో వెళ్తారు మ్యామ్, టైం ఎక్కువ పడుతుంది మ్యామ్. స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది, టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటాడు. అదే ప్లేస్ లో బైక్ పెట్టాను. ఓకేనా? ఎస్ మ్యామ్, స్పీడ్ పెరుగుతుంది, సో తక్కువ టైంలో తీసుకోవాలి. 200 మీటర్స్ ఇంకా బ్యాండ్ విత్ ఎక్కువ తీసుకుంటాడు. ఇక్కడ స్పీడ్ ఒక 10 అవర్స్ పట్టింది అనుకోండి వెళ్ళడానికి. 200 మీటర్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ తగ్గించాను, బ్యాండ్ విత్ ఇంక్రీజ్ చేశాను. ఇక్కడ సైకిల్ బదులు స్కూటర్ యూజ్ చేశానంటే అర్థం ఏంటి? స్ట్రెంత్ అనేది ఎక్కువ యూజ్ చేసుకున్నాను కదా, బ్యాండ్ విత్ ఎక్కువ యూజ్ చేశాను. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా? టైం ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా? టైం డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. టైం అనేది తక్కువ అవుతుంది, స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది. సో అదే బేస్ బ్యాండ్ అండ్ పాస్ బ్యాండ్. ఇక్కడ చూడండి, బేస్ బ్యాండ్ లో వచ్చేసరికి అండ్ పాస్ బ్యాండ్ లో వచ్చేసరికి షార్ట్ డిస్టెన్సెస్ కాబట్టి, అంటే 400 మీటర్స్ కాబట్టి, 200 మీటర్స్ కాబట్టి షార్ట్ డిస్టెన్సెస్ కదా, నాకు ఇక్కడ స్పీడ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అందుకే మనం డిపిసిఎంలో కానీ పీసీఎంలో కానీ ఏడిఎం ఆర్ డిపిఎంలో కానీ ట్రాన్స్మిషన్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పుకుంటాం. ఎందుకు? షార్ట్ డిస్టెన్సెస్ కాబట్టి. అవునా? బ్యాండ్ విత్ అనేది ఎక్కువ ఉంటది. దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి కదా ఇన్ని టెక్నిక్స్ యూస్ చేసుకున్నాను. బ్యాండ్ విత్ ని రెడ్యూస్ చేసుకోవడానికే కదా. పాస్ బ్యాండ్ లో వచ్చేసరికి బ్యాండ్ విత్ అనేది తక్కువ ఉంటుంది, డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, రేంజ్ ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ ఆబ్వియస్ గా ఏమవుతుంది? డిస్టెన్స్ ఎక్కువైతే స్పీడ్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే పాస్ బ్యాండ్ లో స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు బేస్ బ్యాండ్. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. పాస్ బ్యాండ్ అండ్ బేస్ బ్యాండ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. కంపారిజన్ చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. చూడండి, బేస్ బ్యాండ్ లో పాస్ బ్యాండ్ ఆర్ బ్రాడ్ బ్యాండ్ అన్నాను కదా, అంటే ఏంటి? విశాలంగా ఉంటుంది. అంటే దీనికి ఎంత వేరియేషన్ ఉందనుకో, దీనికి ఇలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ గ్యాప్ లో నేను ఒక పర్సన్ మాత్రం పంపించగలనా, లేకపోతే నలుగురు ముగ్గురు ఒకేసారి పంపించగలనా? ముగ్గురు నలుగురు పంపించగలనమ్మా? బ్రాడ్ పాస్ బ్యాండ్ లో ఎక్కువ మందిని పంపించగలం మ్యామ్. ఇందులోంచి ఓన్లీ 1 పర్సన్ మాత్రమే పంపించగలం. అంటే ఏంటంటే పాస్ బ్యాండ్ లో మనం చూసుకునేసరికి ఓన్లీ ఒక్క సిగ్నల్ మాత్రమే ట్రాన్స్మిట్ చేయగలం ఆర్ రిసీవ్ చేసుకోగలం. అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ కానీ రిసీవింగ్ కానీ రెండు ఒకేసారి జరగవు. ఒకసారి ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ చేసుకోలేం, ఒక్కసారి ట్రాన్స్మిట్ చేసుకుని కొంచెం సేపటి తర్వాత మళ్ళీ రిసీవ్ చేసుకోగలం. అంతేగాని ఎట్ ఎ టైం ట్రాన్స్మిట్ చేయలేము, రిసీవ్ చేసుకోలేము. బట్ ఇక్కడ వచ్చేసరికి నేను ముగ్గురు నలుగురు ఒకేసారి పంపించగలను కదా ఇందులోకి.
అవునా? ఎస్ మ్యామ్. అంటే ఎట్ ఏ టైమ్ ట్రాన్స్మిట్ చేసుకోగలను, ఎట్ ఏ టైమ్ రిసీవ్ చేసుకోగలను. చేసుకోగలం. ఆర్ మోడ్యులేషన్స్ కానీ లేకపోతే వేరే ఏం ప్రాసెస్ అయినా చేసుకోగలను. మెయిన్ ప్రాసెస్ ఏంటి? రిసీవ్ అండ్ ట్రాన్స్మిట్ చేసుకోగలను. అంటే మోర్ మల్టీ సిగ్నల్స్ నేను సెండ్ చేసుకోగలను పాస్ బ్యాండ్ లో. ఇక్కడ ఓన్లీ సింగిల్ సిగ్నల్ మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తాను. అది ట్రాన్స్మిటర్ అవ్వచ్చు లేకపోతే రిసీవింగ్ సిగ్నల్ అవ్వచ్చు. ఇక్కడ ట్రాన్స్మిట్, రిసీవ్ ఆర్ ఎనీ అదర్ సిగ్నల్స్, నాయిస్ సిగ్నల్స్ కూడా కంబైండ్ అయిపోతాయి కదా మనకి మాడ్యులేషన్ చేసినప్పుడు. ఏ సిగ్నల్స్ అయినా ఎట్ ఏ టైం పంపించగలను. బట్ ఇక్కడ ఏంటి, ఒకటి పంపించిన తర్వాతే వేరేది వెళ్ళగలదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళి వచ్చేసిన తర్వాతే వేరే పర్సన్ వెళ్ళగలదు ఇందులో. అప్పటి వరకు ఇది ట్రాన్స్మిట్ చేయలేదు. సో దీని యొక్క డిసడ్వాంటేజ్ ఇది. ఎట్ ఏ టైమ్ మోర్ సిగ్నల్స్ ని మనం ఆపరేషన్స్ చేస్తాం కాబట్టి పాస్ బ్యాండ్ సిగ్నల్స్ ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు చెప్పండి అమ్మా డిఫరెన్సెస్. చెప్పండి ఇప్పుడు డిఫరెన్సెస్ ఏంటి? బేస్బ్యాండ్ సిగ్నల్స్ అనేవి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. రాస్తాను. అది పాస్ బ్యాండ్ సిగ్నల్స్ అనేవి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. బేస్బ్యాండ్ సిగ్నల్స్ అనేవి ఇదేమో లో షార్ట్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ. హై అంటే పర్టికులర్ రేంజ్ ఉంటుంది దీనికి. 0 నుంచి ఇనిషియల్ గా స్టార్ట్ అయ్యి సంథింగ్ ఏదో ఫ్రీక్వెన్సీతో ఎండ్ అయిపోతుంది. 2 kHz అనుకోండి. బట్ దీనికి ఏంటి, సర్టన్ వాల్యూస్ ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ నుంచి ఈ ఫ్రీక్వెన్సీ అన్నది. అంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కాబట్టి 3 Hz నుంచి 10 Hz వరకు అని. అంటే ఇది హై ఫ్రీక్వెన్సీ 3 Hz అంటే, 10 ఫ్రీక్వెన్సీ అంటే హై హెడ్జెస్. 0 అంటే ఏంటి, లో ఫ్రీక్వెన్సీ. అండ్ 2 kHz వరకు లేకపోతే అంటే ఏంటి, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కదా. సో బేస్ బ్యాండ్ అంటే ఏంటమ్మా, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. పాస్ బ్యాండ్ అంటే ఏంటి, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. సిగ్నల్స్ మ్యామ్. బేస్ బ్యాండ్ లో ఛానల్ అవసరం ఉంటుంది మ్యామ్, పాస్ బ్యాండ్ లో ఛానల్ అవసరం మ్యామ్. అంటే ఏంటి, ఇక్కడ ఏ మాడ్యులేషన్ జరగదు. ఛానల్ అవసరం అంటే ఏంటి, ఏదో ఒకటి మధ్యలో నేను ప్రొవైడ్ చేస్తున్నట్లే కదా. అంటే ఎటువంటి మాడ్యులేషన్ టెక్నిక్ యూస్ అవ్వదు ఇందులో. ఇది అంటే మాడ్యులేషన్ టెక్నిక్స్ నీడెడ్ మ్యామ్. నెక్స్ట్ రెండు చెప్పారు. బ్యాండ్ విత్ లో ఆ, ఉంటుంది. ఇది షార్ట్ డిస్టెన్స్, ఇది లాంగ్ డిస్టెన్సెస్ కి యూస్ చేస్తాం. సో ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ అంటే బ్యాండ్ విత్ తక్కువ ఉంటుంది. షార్ట్ రేంజ్ అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్యాండ్ విత్ కాబట్టి ఇంక్రీజింగ్ ఉంటుందా డిక్రీజింగ్ ఉంటుందా? బ్యాండ్ విత్ ఎక్కువ ఉంటుంది మ్యామ్. స్పీడ్ అనేది బ్యాండ్ విత్ ఎక్కువ ఉంటే ఇంక్రీజ్ స్పీడ్ కూడా ఎక్కువే ఉంటుంది. బ్యాండ్ విత్ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు అంటే ఏంటి, ఒక స్కూటర్ ని యూస్ చేసుకున్నప్పుడు స్పీడ్ గానే వెళ్తుంది కదా. టైం తక్కువ ఉంటుంది. టైం తక్కువ ఉంటుంది మ్యామ్. ఇందులో స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది మ్యామ్. బ్యాండ్ విత్ తక్కువ ఉంటుంది, స్పీడ్ కూడా తక్కువే ఉంటుంది. టైం టేకింగ్. నెక్స్ట్ ఏంటన్నా, ఎట్ ఏ టైం లేకపోతే రిసీవ్ చేసుకోవడం కానీ రెండు ఎట్ ఏ టైం జరగవు. ఇక్కడ ఎట్ ఏ టైం మల్టిపుల్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఆర్ రిసీవ్డ్. బేస్ లో ఓన్లీ సింగిల్ సిగ్నల్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ మ్యామ్. ట్రాన్స్మిషన్ అంటే రిసీవింగ్ కూడా జరుగుతుంది. ఓకేనా? మేజర్గా ఇది 5 డిఫరెన్స్. సో ఇప్పుడు బేస్ బ్యాండ్ లోకి వస్తే ప్రీవియస్ గా మనం చేసినవన్నీ కూడా బేస్ బ్యాండ్ టెక్నిక్స్. అంటే PCM, DPCM, DM, ADM. ఎందుకు ఇందులో ఎటువంటి మాడ్యులేషన్ టెక్నిక్స్ యూజ్ చేయట్లేదు. జస్ట్ ఒక అనలాగ్ సిగ్నల్ ని డిజిటల్ కింద కన్వర్ట్ చేసి పక్క పక్కన సెండ్ చేసుకున్నాం, రిసీవ్ చేసుకున్నాం.
అంటే షార్ట్ డిస్టెన్సెస్ కి ట్రావెల్ చేయడానికి. అంటే ఇంకో వేరియంట్స్ ఏంటంటే ఇది లోకల్ ఏరియాస్ కి మాత్రమే యూజ్ చేసుకుంటాను. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాకీ టాకీస్, అర్థమవుతుందమ్మా, ల్యాండ్ లైన్స్, Yes, ma'am. Short distance. వాకీ టాకీస్, ల్యాండ్ లైన్స్, ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటాను. ఇదేంటి లార్జ్ ఏరియా డిస్టెన్సెస్ కదా. అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి, దేని నుంచి Mobile com. రేడియో రిసీవర్ నుంచి, రిసీవర్స్ ఉంటాయి కదా, రేడియో రిసీవర్స్, యాంటీనాస్, శాటిలైట్స్, టీవీ రిసీవర్స్, ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పాస్ బ్యాండ్ కి ఎగ్జాంపుల్స్. అంతేనా? అవునా కదా? Yes, ma'am. సో మనం పాస్ బ్యాండ్ లో వచ్చేసరికి మనకి క్లాసిఫికేషన్స్ ఏముంటాయంటే ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కే అని ఉంటాయి. ఏఎస్కే అంటే యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్, ఫేజ్ షిఫ్ట్ కీయింగ్, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్. ఏంటి షిఫ్ట్ కీయింగ్స్ అంటే ఏంటి? మనం ఇప్పుడు బైక్ కి నేను కీ ఇస్తున్నాను అంటారు కదా, లేకపోతే ఒక బొమ్మ కీ ఇస్తాను అంటున్నారు కదా, అంటే ఏం చేస్తున్నట్లుగా మీరు దాన్ని, ఒక బండికి కీ ఇస్తున్నాను లేకపోతే ఒక బొమ్మకి కీ ఇస్తున్నాను. చెప్పమ్మా. స్టార్ట్ అవడానికి లేదా మూవ్ చేయడానికి, అది వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది మ్యామ్. సో ఇక్కడ షిఫ్ట్ కీయింగ్ ఏంటంటే ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? షిఫ్ట్ కీయింగ్స్ ఏంటంటే దాన్ని ఎప్పుడు ఆన్ అవుతుంది, ఏది ఎప్పుడు ఆఫ్ అవుతుంది అని చెప్పడానికి షిఫ్ట్ కీయింగ్స్ అంట. అది యాంప్లిట్యూడ్ లో, ఫ్రీక్వెన్సీలో, ఫేజ్ లో. ఓకేనా? యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ అనేది, యాంప్లిట్యూడ్ అనేది ఎక్కడ ఆన్ అవుతుంది, ఎక్కడ ఆఫ్ అయిపోతుంది. ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది. ఫేజ్ అనేది ఎప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది అని చెప్పడాన్ని షిఫ్ట్ కీయింగ్స్ అంటారు. వీటి కోసం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, బట్ మామూలు ఇంట్రడక్షన్స్ ఇచ్చుకుంటాను. ఓకేనా? మామూలుగా ఏదో డౌట్ ఉన్నట్లుంది. అది బేస్డ్ సిగ్నల్స్ లో మనం సిపిఎం పీడబ్ల్యూఎం అవి కూడా ఉన్నాయి కదా ఆ, మరి అందులో మాడ్యులేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం కదా మ్యామ్. బేస్ బ్యాండ్ లో వచ్చేసరికి అవి పల్స్ కోడ్ మాడ్యులేషన్స్, పల్స్ విత్ మాడ్యులేషన్స్ అన్న. అందులో మాడ్యులేషన్ ఎక్కడ యూజ్ చేస్తారు? అవి అనలాగ్ సంబంధించినవి కదా, అందుకే నేను మళ్ళీ బేస్ బ్యాండ్ అని పెట్టి అనలాగ్ అండ్ డిజిటల్ అని రెండు పెట్టాను. అనలాగ్స్ లో వచ్చేసరికి మళ్ళీ మాడ్యులేషన్ టెక్నిక్స్ ఉంటాయి కదా, అందుకే పీపీఎం, పల్స్ విత్, పల్స్ పొజిషన్ అని పెట్టాను, పల్స్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని. అనలాగ్ అని ఎందుకు పెట్టాను? మాడ్యులేషన్ టెక్నిక్స్ ఉంటాయని. డిజిటల్ లో మనం ఏ మాడ్యులేషన్ టెక్నిక్స్ ని యూజ్ చేయం. అది ఎప్పుడు యూజ్ చేస్తామంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కి డిజిటల్ లో మనం ఫ్రీక్వెన్సీ ఏంటి మాడ్యులేషన్ టెక్నిక్స్ యూజ్ చేయం. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కి మాత్రమే మాడ్యులేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? అందుకే నేను మళ్ళీ పెట్టినప్పుడు ఇక్కడ అనలాగ్ అండ్ డిజిటల్ అని పెట్టా. చూడు, పల్స్ అనలాగ్స్ లో ఇక్కడ మళ్ళీ మనం మాడ్యులేషన్స్ యూజ్ చేస్తాం. ఎందుకు? పల్స్ సిగ్నల్స్ కాబట్టి. ఓకేనమ్మా? డిజిటల్లోకి వచ్చేసరికి యూజ్ చేయం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది డిజిటల్ కమ్యూనికేషన్స్ కోసమే కదా. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ చెప్తున్నానమ్మా. బిట్ రేట్ మనం ఆల్రెడీ చూసుకుందే ఫస్ట్ యూనిట్ లో. బాడ్ రేట్, ఇవి ప్రాబ్లమ్స్ లో ఎక్కువ అడుగుతాడని ఇంట్రడక్షన్ ఇస్తుంది. సో బిట్ రేట్, బాడ్ రేట్. బిట్ రేట్ అంటే ఏంటి నాన్న?
దాని ఫార్ములా ఏంటి, ఏం చేసాం? బిట్ రేట్ చేశారు కదా. బిట్ రేట్ ఫార్ములా b small r is equal to n into fm. అంటే దీన్ని ఎలా డిరైవ్ చేస్తాం నాన్న? n అంటే ఏంటి? నంబర్ ఆఫ్ బిట్స్ Number of bits, ma'am. పర్ సెకండ్, పర్ శాంపిల్. సారీ, ఒక శాంపిల్ యొక్క బిట్సే కదా క్యాలిక్యులేట్ చేసేది. అంటే ఏంటి? బిట్స్ పర్ శాంపిల్ ని n అంటారు. అంటే n ఎలా వచ్చేసింది? 2 అనే దానికి 2 బిట్స్ అయితే n వాల్యూ ఎంత అవుతుంది? 2ఏగా, 1 and 0 అంటే బిట్ పర్ శాంపిల్సే కదా. నెక్స్ట్ ఇంటూ ఎఫ్ఎం అంటే ఏంటి నాన్న? నంబర్ ఆఫ్ శాంపిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ కి ఎన్ని శాంపిల్స్ ట్రావెల్స్ అవుతున్నాయనే కదా మెసేజ్ సిగ్నల్ అనేది. అంటే నేను మెసేజ్ సిగ్నల్ అనేది ఇన్పుట్ 2.2, 3.2, 4.2, 5.2 ఇచ్చి 6.2 ఇచ్చాను అనుకోండి. 5 శాంపిల్స్ అన్ని ఉన్నాయనే కదా. మీరు 2 బిట్స్ చూస్ చేసుకుంటున్నాను, 5 శాంపిల్స్ అని చెప్పేసి 10 kbps అలా రాస్తున్నారు, అవునా? అంటే నంబర్ ఆఫ్ శాంపిల్స్ పర్ సెకండ్, అంటే ఒక టైంలో ఎన్ని ట్రాన్స్మిట్ అవుతాయి. సో శాంపిల్స్ క్యాన్సిల్ చేస్తాను అనుకోండి. బిట్ రేట్ అనేది ఎలా డినోట్ చేస్తాము? బిట్స్ పర్ సెకండ్. ఒక బిట్ కి, ఒక సెకండ్ కి ఎన్ని నంబర్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్మిట్ అవుతున్నాయని చెప్పేదే బిట్ రేట్. బాడ్ రేట్ అంటే, బాడ్ రేట్ ని స్మాల్ ఆర్ తో డినోట్ చేస్తారమ్మా. ఓకేనా? బాడ్ రేట్ అంటే సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర 100 చాక్లెట్స్ ఉన్నాయి, ఓకేనా? నా క్లాస్ లో 5 మంది ఉన్నారు. 10 చాక్లెట్లు తీసుకోండి, 100 కాదు, 10 చాక్లెట్స్ తీసుకోండి. ఒక్కొక్కరికి నేను 2 చాక్లెట్లు ఇచ్చాను. ఓకేనా? అర్థమవుతుందమ్మా? 2 చాక్లెట్లు ఇచ్చాను ఒక్కొక్కరికి. అంటే ఇప్పుడు ఇదే 2.2 ఉంది కదా, 2.2 రిప్రజెంట్ చేయడానికి 2 బిట్స్ యూస్ చేసుకుంటాను. కొన్ని 2 తీసుకున్నాను అనుకోండి. ఎన్ని బిట్స్ యూస్ చేసుకున్నాను? 2 బిట్స్ యూస్ చేసుకున్నాను. అంటే n వాల్యూ ఎంత? 2 అని చెప్తున్నారు. సో నాకు అలా ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 5 నంబర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క నెంబర్కి 2 బిట్స్ చెప్పిన దాని బిట్ రేట్ ఎంత అంటున్నారు మీరు? 2 into 5 అని చెప్పి బిట్ రేట్ వచ్చేసరికి 10 అంటున్నారు. అదే 2 దానికి 1 and 0 రిప్రజెంట్ చేయడానికి ఒక సింబల్ యూస్ చేసుకుంటాం కదా నాన్న. అంటే ఏంటి? 1 అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాం, 0 అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది ఒక కవర్ లాంటిది సింపుల్ గా చెప్పాలంటే. నేను దీన్ని ఒక బ్యాగ్ ఇది అనుకోండి, ఇది ఒక బ్యాగ్ లో పెట్టి 2 చాక్లెట్స్ ఇచ్చాను, ఇది ఒక బ్యాగ్ లో పెట్టి 2 చాక్లెట్స్ ఇచ్చాను, ఒక బ్యాగ్ లో పెట్టి 2 చాక్లెట్స్ ఇచ్చాను, ఒక బ్యాగ్ లో పెట్టి 2 చాక్లెట్స్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఎన్ని బ్యాగ్స్ యూస్ చేసుకున్నాను? ఎన్ని బ్యాగ్స్ తీసుకున్నాను? 5 బ్యాగ్స్ తీసుకున్నాను. ఎంత మందికి పంచిపెట్టడానికి? 5 మెంబర్స్ పంచిపెట్టడానికి. ఎన్ని చాక్లెట్లు తీసుకున్నాను? ఒక్కొక్కరికి 2 చాక్లెట్లు తీసుకున్నాను. మొత్తం నా దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నట్లు? 10 చాక్లెట్స్ ఉన్నట్లు. అర్థమవుతుందా మీకు? బిట్ Yes, రేట్ ma'am. అంటే మీకు తెలిసిందా? ఇది క్లియర్ గానే ఉన్నారా బిట్ రేట్ కోసం? హలో, ఎస్ మ్యామ్. బిట్ రేట్ అంటే అర్థమైందమ్మా? బాడ్ రేట్ అంటే 2 అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తావమ్మా? 1, 0 తో రిప్రజెంట్ చేస్తాం. అంటే 2 రిప్రజెంట్ చేయడానికి ఒక సింబల్ కావాలి నాకు. దాన్ని నేను ఇక్కడ బ్యాగ్ అన్నాను, ఇక్కడ సింబల్ అంటున్నాను.
బ్యాగ్ ఒక సింబల్లో ఎన్ని బిట్స్ ఉన్నాయి? 2. నెక్స్ట్ 3 అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి 1 1 తీసుకున్నాం. ఇక్కడ కూడా సింబల్ ఏంటన్నా 1 1 సింబల్ కదా. మ్యామ్ స్క్రీన్ ఆఫ్ అయింది. నెట్ ఆన్ చేయను. నేను మీ దగ్గర లేదా 7981807234 07234. హలో హలో మేడం స్క్రీన్ ఆన్ చేయండి. సరే సరే. కనిపిస్తుందమ్మా? హలో ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు టూల్ రిప్రజెంట్ చేయాలంటే ఒక సింబల్ కావాలి కదా. ఆ సింబల్లే బ్యాగ్ అంటున్నాను నేను అంతే. సో ఇది ఒక సింబల్ దేని రిప్రజెంట్ చేయడానికి? టూని రిప్రజెంట్ చేయడానికి. ఎన్ని బిట్స్ ఉన్నాయి? n = 2 బిట్స్. 3 ఉందనుకో, 3కి సింబల్ ఏంటి? ఇలా ఉంటది. ఎన్ని బిట్స్ ఇక్కడ కూడా? 2 బిట్సే. ఫోన్ రిప్రజెంట్ చేయాలనుకో ఎలా చేస్తానమ్మా? 100 అని చెయ్యాలి. 3 బిట్స్ మ్యామ్. 3 బిట్స్. సో అప్పుడు దీని సింబల్ ఎలా అవుతుంది? ఇలా వచ్చి ఇలా వస్తుంది. 00 కదా ఇది. ఎస్ మ్యామ్. ఇది ఒక సింబల్. ఎస్. సో బాడ్ రేట్ అంటే ఒక్క సెకండ్ కి ఎన్ని సింబల్స్ ట్రాన్స్మిట్ చేస్తున్నాం అనేది బాడ్ రేట్ అవుతుంది. అర్థమైందమ్మా? సింబల్స్ పర్ సెకండ్ ని బాడ్ రేట్ అంటారు. ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు నేను ఒక పర్సన్ కి ఒక బ్యాగ్ లో పెట్టి 2 చాక్లెట్స్ పంచి పెడుతున్నాను. మొత్తం అలా 5గురికి ఎన్ని చాక్లెట్స్ పంచి పెట్టానంటే ఏమంటారు? అంటే n వాల్యూ ఎంత? ఒక పర్సన్ కి 2 అయితే 5గురికి ఎంత మందికి పంచి పెట్టాను? 2 చాక్లెట్స్ చెప్పిన 10 పంచి పెట్టాను. అది నా బిట్ రేట్ అవుతుంది. ఎంతైతే ఖర్చు పెట్టానో అది బిట్ రేట్ అవుతుంది. వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ హ్యాండ్లో పెట్టడానికి లేకుండా నేను ఏం చేశాను? ఒక బ్యాగ్ని యూజ్ చేసుకున్నాను. అంటే ఒక సింబల్, ఒక ఎలిమెంట్ అనొచ్చు, ఒక సింబల్ అనొచ్చు, ఒక సిగ్నల్ అనొచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానికి ఎన్ని యూజ్ చేసుకున్నాను? 5గురికి ఇవ్వడానికి 5గురికి ఒక్కొక్క సింబల్ కింద యూజ్ చేసుకున్నాను. అవునా? ఒక బ్యాగ్ 5గురికి యూజ్ చేశాను. ఇప్పుడు నా బాడ్ రేట్ ఎంత అవుతుంది? 5 సింబల్స్ పర్ సెకండ్ అవుతుంది. అంటే బిట్స్ పర్ సెకండ్ ఎంత? 10 అయితే సింబల్స్ పర్ సెకండ్ ఎంత అయిందమ్మా? 5 అయింది. అర్థమైంది ఇప్పుడు? అంటే లోపల ఉన్నవి నాకు బిట్స్, దాన్ని ప్యాక్ చేయడానికి యూజ్ చేసింది అది నా సింబల్. అర్థమైందమ్మా? ఒక సెకండ్కి నేను 5 బ్యాగ్స్ని యూజ్ చేసుకున్నాను పంపించడానికి. ఎన్ని పంపించడానికి? మొత్తం 10 బిట్స్ని పంపించడానికి 5 బ్యాగ్స్ని యూజ్ చేసుకున్నాను ఒక సెకండ్కి. అది చెప్పేదే బాడ్ రేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. 100 సింబల్స్ పర్ సెకండ్ అయితే దాని యొక్క బిట్ రేట్ ఎంత కదమ్మా? బిట్ రేట్ ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు చెప్పలేదు కదా, బాడ్ రేట్ ఫార్ములా ఏంటంటే బిట్ రేట్ డివైడెడ్ బై n. ఇది బిట్ రేట్ నాన్న, BR. ఓకేనా? BR బై n అయితే దాని బాడ్ రేట్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు నా బాడ్ రేట్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 100 ఇచ్చాడు.
స్మాల్ ఆర్ వాల్యూ 100 సింబల్స్ పర్ సెకండ్ అయితే, సింబల్స్ అనేవి ఆర్ ఎలిమెంట్స్ పర్ సెకండ్ అయితే దాన్ని ఏమంటారు నాన్న? బాడ్ రేట్ అని అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఆర్ వాల్యూ ఎంత ఇచ్చినట్లు? 100. ఇప్పుడు నాకు బిట్ రేట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఎన్ వాల్యూ 3. ఇప్పుడు బిట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆరే కదా. ఎన్ వాల్యూ 3. 300. ఆర్ వాల్యూ ఎంతమ్మా? 300. 100. అంటే ఇప్పుడు 100 బ్యాగ్స్ యూజ్ చేసుకుంటున్నాడు. నేను ఇందాక 5 బ్యాగ్స్ అలా యూజ్ చేశాను, 100 బ్యాగ్స్ యూజ్ చేస్తాడు. ఒక్కొక్క బ్యాగ్ ఎన్ని ఉన్నాయంట చాక్లెట్స్? 3 అర్థమైందా? ఇప్పుడు గివెన్ డేటాలో 100 సింబల్స్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ టైంకే ఎన్ని యూజ్ చేసుకున్నాడు నాన్న? 100 బ్యాగ్స్ యూజ్ చేసుకున్నాడు. ఇలా 100. ఒక్కొక్క బ్యాగ్లో ఎన్ని వేసి పెట్టాడు? 3 వేసి పెట్టాడు. ఇప్పుడు దీని బిట్ రేట్ ఎంత అవుతుంది? 3 ఇంటూ ఎన్నైతే బ్యాగ్స్ ఎంతమందికి అయితే పంచిపెట్టాడో అయ్యే కదా. 100 సింబల్స్ ఉన్నాయంటే ఏంటి? 100 పర్సన్స్ ఉన్నట్లే కదా అర్థం. హలో, ఎస్ మ్యామ్. అయిపోయింది అన్న, వదిలేస్తాను. 300 కదా ఇప్పుడు దీని బిట్ రేట్, బిట్స్ పర్ సెకండ్. ఓకేనా? బీపీఎస్. ఇప్పుడు బిట్ రేట్ ఇచ్చి బాడ్ రేట్ ఫైండ్ అవుట్ చేయమంటే, ఇప్పుడు బిట్ రేట్ 100 అనుకోండి, 300 వచ్చింది కదా బిట్ రేట్. బై ఎన్ అంత 3. ఇప్పుడు రాబోయే 300. Bit rate N. ఓకేనా? ఇది బిట్ రేట్ అండ్ బాడ్ రేట్. అంతేనా? ఇవి ఇంట్రడక్షన్స్ కోసం చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో యాంప్లిట్యూడ్, షిఫ్ట్ కీయింగ్, ఫేజ్ షిఫ్ట్ కీయింగ్ అవి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. అటెండెన్స్ కొంచెం సిఆర్ సెండ్ చేయండి అమ్మా. హలో, అటెండెన్స్ కొంచెం గ్రూప్లో పెట్టండి, నాకు పర్సనల్గా పెట్టండి. అదే సైట్ సిఆర్స్ వాళ్ళు పర్సనల్గా సెండ్ చేయండి అమ్మా. ఉమెన్ 7th నాకు పర్సనల్గా సెండ్ చేసేయండి. థ్యాంక్ యూ. మా లెఫ్ట్ అయిపోండి. Okay, ma'am. Thank you.